ఏవిఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామ దేవత శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శాకంబరి అలంకారం చేపట్టారు. సోమవారం సాయంత్రం నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహం శాకంబరి అలంకారంలో పల్లకీలు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులైన రామశర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు అమ్మవారు శాకంబరి అలంకారంలో అత్యంత వైభవంగా దర్శనం జరిపించారు. తదుపరి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామ్ శర్మ మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో తమ గ్రామంలో అమ్మవారికి శాకంబరి అలంకారంలో గ్రామ ప్రజలు పాడి పంటలు, పశుపక్షాదులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు శ్రీనివాసరావు, కోడూరు మంగరాజు, కొండ్రెడ్డి హైమావతి, ఎం రామకృష్ణ, ఎం అప్పారావు, ఎం రాంబాబు, ఈ రమేష్, ఈ నాగరాజు, కె ఆంజనేయులు, జోలపాలెం రాము, టి శివ, ఎం సత్యబాబు, ఎన్ కృష్ణమూర్తి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏవిఎన్ టీవీ న్యూస్ ఉమామహేశ్వరం. కాళే హరే భయంకరే మకరే కాక్షాయనే భైరవీ సావిత్రే పరయౌవన భగవరే సామ్రాటరాష్ట్రే ప్రథా సిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అఖిలాండ కోట బ్రహ్మాండ నాయక. శ్రీ భర్తమహస్థలారా, మా ఊరు, మా గ్రామంలో ఉమామహేశ్వర గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గా భవాని ఆలయంలో ఆలయ కమిటీ వారు శాకాంబర అవతారంతో ఈరోజు మా అమ్మని ఊరంతా ఊరేగితో చక్కగా అమ్మవారికి మేళాలతో తాళాలతో వచ్చిన గ్రామస్తుల భర్తలందరూ, చిన్న పెద్ద బుల్లి ఆడపడుసులందరూ, అన్నాదమ్ములందరూ చక్క అందరూ కూడా వచ్చి మా అమ్మవారికి ఈరోజు చుట్టుపక్కల గ్రామంలోంచి కూడా వచ్చి మా అమ్మని శాకాంబర అవతారంలో దర్శనం చేసుకున్నారు. చాలా రంగవైభవంగా మా అమ్మకి ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది. కావున భక్తులందరూ వచ్చి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు. మా గ్రామస్తులే, మా కమిటీ వారిని, మమ్మల్ని. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఉమామహేశ్వర గ్రామంలో దుర్గా భవానీ మాత గుడిలో శాకంబరి అవతారం జరిపించడం జరిగినది. ఈరోజు పల్లకీ ఉత్సవం, అమ్మవారి ఊరేగింపు గ్రామస్తులందరూ పాల్గొని ఆలయ కమిటీ వారి సహకారంతో రామశర్మ గారి, ఈ పూజారి అయిన రామశర్మ గారి ఆధ్వర్యంలో ఆయన అర్చకత్వంలో పూజలు ఘనంగా జరిపించి, ఈ ఊరేగింపుని ఘనంగా జరిపించి భక్తులందరూ పాల్గొని దిగ్విజయంగా పూజ చేసినందుకు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులందరూ ఈ శాకంబరి అవతారం దగ్గరుండి అందరూ కూడా పూర్తి చేసి భక్తులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామశర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.